Good morning, students. So let us continue the yesterday's class. Third problem. What is the third problem? The determinant of, show that the determinant of y plus z x x y z plus x y z z x plus y is equal to 4x y z. Okay, so let us take the LHS part here. Y plus z x x y z plus x y z z x plus y. So what I am doing, I am doing the operation here. R1 is changing as R1 minus R2 minus R3. అంటే R1 రాసి అందులోంచి R2ని తీసేసి అందులోంచి R3ని తీసేసి అది ఎక్కడ రాయాలా, R1లో రాయాలా. సో R1లో ఉన్న ఎలిమెంట్ y ప్లస్ జెడ్, మైనస్ R2 అంటే మైనస్ y, మైనస్ R3 అంటే మైనస్ జెడ్. ఎక్స్ మైనస్ R2 అంటే మైనస్ జెడ్ మైనస్ ఎక్స్, మైనస్ R3 అంటే మైనస్ జెడ్. ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ప్లస్ టర్మ్స్ మైనస్ టర్మ్స్ క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఇట్లా మిగిలింది. ఫస్ట్ రోలోంచి ఒక 2 కామన్ తీద్దాం. ఏం మిగులుతుందని ఇక్కడ 0, ఇక్కడ z మిగులుతుంది, ఇక్కడ y. సెకండ్ రో విల్ బి యాజ్ ఇట్ ఈస్, థర్డ్ రో విల్ బి యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 2 వచ్చేసింది బయటికి. మనకి ఇంకొక 2 కావాలి, xyz కావాలి. సో ఈ డబుల్ ఉన్న టర్మ్స్ని మనం సింగిల్ టర్మ్స్ చేద్దాం. అంటే R2 ఈజ్ చేంజింగ్ యాజ్ R2 ప్లస్ R1. R2ని R1 యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ R1 మారదు కాబట్టి 0 మైనస్ జెడ్ వై అలాగే ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేసి R2లో రాయమంటున్నాడు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే y యాజ్ ఇట్ ఈస్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు x మిగులుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0. సో సెకండ్ రో కూడా ఇండివిజువల్ ఎలిమెంట్స్ అయినాయి. థర్డ్ రోలో కూడా మనకి ఇండివిజువల్ ఎలిమెంట్స్ కావాలంటే R3 ఈజ్ చేంజింగ్ యాజ్ R3 ప్లస్ R1 చేయండి. సో R3ని R1ని యాడ్ చేసి యూ రైట్ ఇట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ R3. సో R3 R1 చూడండి, ఇక్కడ జెడ్ని 0ని యాడ్ చేస్తే జెడ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ వై మైనస్ వై పోతే మనకి ఏం మిగులుతుంది అన్న, ఎక్స్ మిగులుతుంది. సో అన్ని ఇండివిజువల్ ఎలిమెంట్స్ అయినాయి కాబట్టి నౌ ఎక్స్పాండ్ ద డిటర్మినెంట్. expand the determinant. సో ఏం చేసినా కూడా నిన్న ఏం చెప్పినా సాధ్యమైనంత వరకు 2 0 చేసుకుంటే ఒకటి మిగిలిపోతుంది, ఏదో ఒకటి అక్కడ నుంచి ఎక్స్పాండింగ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేసినా కూడా రెండో ఎలిమెంట్ 0 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మామూలుగా ఇట్నే 2 విల్ బీ అవుట్ సైడ్. చెప్పండి డెట్ ఎట్లా ఎక్స్పాండ్ చేస్తాం, 0 ఇంటూ ఫస్ట్ 0 ఇంటూ, ఇంకా ఇది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ రాసుకుంటప్పుడు మైనస్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి అక్కడ ప్లస్ జెడ్. ఇది పోతే ఏం మిగిలితే చూడండి, వైఎక్స్ జెడ్ 0. సో వైఎక్స్ మైనస్ 0, వైఎక్స్ మైనస్ 0. థర్డ్ ఎలిమెంట్ రాసేటప్పుడు ప్లస్ పెట్టుకోవాలి, కానీ యాక్చువల్ అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది 0 మైనస్ జెడ్ఎక్స్, 0 మైనస్ జెడ్ఎక్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 విల్ బీ అవుట్ సైడ్. ఇది ఎలాగో 0, ఇది xyz, xyz ఇది 0, ఇది 0, ఇది ప్లస్ xyz. సో xyz ప్లస్ xyz అంటే 2xyz, 2 ఇంటూ 2xyz దట్ విల్ బీ 4xyz విల్ బీ ద RHS పార్ట్. ఓకే, నౌ లెట్ us move to the fourth problem. ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఈజీ ప్రాబ్లం. ఇఫ్ a స్క్వేర్ 1 ప్లస్ a క్యూబ్, b స్క్వేర్ 1 ప్లస్ b క్యూబ్, c స్క్వేర్ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ గివెన్ దిస్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0. ఇన్ దట్ దిస్ డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. a స్క్వేర్ 1, b స్క్వేర్ 1, c స్క్వేర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దెన్ వీ హ్యావ్ టు షో దట్ దిస్ a b c ఈజ్ ఈక్వల్ టు -1. సో LHS రాద్దాం ఫస్ట్. LHSలో ఏమైంది నాన్న, a స్క్వేర్ 1 ప్లస్ a క్యూబ్, a స్క్వేర్ 1 ప్లస్ a క్యూబ్, b స్క్వేర్ 1 ప్లస్ b క్యూబ్, b స్క్వేర్ 1 ప్లస్ b క్యూబ్. సారీ ఇది LHS ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లంలో ఈ డిటర్మినెంట్ వాల్యూ 0 ఇచ్చింది కాబట్టి c స్క్వేర్ 1 ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్, దిస్ వన్ ఈజ్ గివెన్.
Now we have to show that, what we have to show, ABC is equal to -1. ఓకే, ఇది నిన్న ప్రాపర్టీలో రాసుకున్నాం. ఇఫ్ ఎనీ ఆఫ్ ద రో ఆర్ కాలమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ దెన్ వీ కెన్ రైట్ ఇట్ సపరేట్లీ. ఎట్లా రాస్తామో చూడండి. దీన్ని నేను ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ప్లస్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ a cube b cube c cube is equal to 0. ప్రాపర్టీ ఉంది చూడండి, 6తో 7తో ప్రాపర్టీ రాపించినాను. ఎప్పుడైతే when a row or column is a combination of 2 elements, మిగతా కాలమ్స్ 2 సార్లు యాస్టీస్గా రాసుకుంటాం. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఒకసారి, సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ ఒకసారి రాసుకుంటాం. ఇక్కడ మీకు నిమిషం, let us see that property. See the property here, the property number 7 ఇక్కడ రాపించిన మీద ఆల్రెడీ క్లాస్లో చూడండి. ఇక్కడ B1 B2 B3 2 సార్లు రాసినాడు, C1 C2 C3 2 సార్లు రాసినాడు. ఫస్ట్ కాలమ్కి ఇది కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ కాబట్టి ఇందులో ఉండే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ మ్యాట్రిక్స్లో, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. ఇది ఆల్రెడీ మనము ప్రాపర్టీలో రాపించినాం. సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ ద ప్రాపర్టీస్. రైట్, నెక్స్ట్ ఏం చేస్తున్నానా, the first determinant will be as it is a square 1 b square 1 c square 1 plus, చూడండి ఇక్కడ I can take a common from this first row. అప్పుడు ఏం మిగులుతుంది, 1a square. b common from the second row, second row చివరిది. ఓకే, సో b కామన్ తీస్తే 1b square. c కామన్ from the third row, it will be 1c square. This will be 0. And again a square 1 b square 1 c square 1 plus abc. ఇక్కడ I am interchanging these two columns. Column 1 is interchanging as column 2. ఎందుకంటే నాకు ఈ డిటర్మినెంట్ సేమ్ కావాలి కాబట్టి కాలమ్ 1 కాలమ్ 2 మనం ఒక ప్రాపర్టీ రాసుకున్నాం. when 2 rows or 2 columns of a square of a determinant are interchanged, the sign of the determinant will changes. సో ఎప్పుడైతే ఒకసారి కాలమ్ చేంజ్ చేసినామో దాని యొక్క సైన్ చేంజ్ అవుతుంది, అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందన్న ఏ బి సి ఇక్కడ వస్తుంది, 1 1 1 ఇక్కడ వస్తుంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు చేంజ్ చేద్దాం. కాలమ్ 2 కాలమ్ 3 ఇంటర్చేంజ్ చేస్తే ఆల్రెడీ ఉన్న మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. కాలమ్ 2 ఇక్కడ రాద్దాం, కాలమ్ 2 ఇంటర్చేంజింగ్ యాజ్ కాలమ్ 3. ఇంటర్చేంజింగ్ అంటే 2 యారోస్ పెడతాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్ విల్ బి యాజ్ ఈజ్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ప్లస్ ఏబిసి. ఇది ఆల్రెడీ ఒక మైనస్, మళ్ళీ ఇప్పుడు ఒక మైనస్. ఇప్పుడు ఫస్ట్ కాలం ఏం చేంజ్ అవ్వదు కాబట్టి ఏబిసి అలాగే ఉంటుంది. ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నా ఇది ఎలాగో ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నాకు 2 టర్మ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ టర్మ్లో డిటర్మినెంట్ ఉంది, సెకండ్ టర్మ్లో డిటర్మినెంట్ ఉంది, ఏబీసీ ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ డిటర్మినెంట్ని కామన్ తీస్తా. టేక్ డిటర్మినెంట్ కామన్. సో ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ అని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిపోతుంది, నాకు 1 మిగిలిపోతుంది. ఇది ఎలాగో ప్లస్ అయింది కాబట్టి ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ వై 0 వచ్చింది. దాని అర్థం ఏంటి, XY 0 వచ్చింది అంటే
టూ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చింది అంటే డెఫినెట్గా అయితే x అన్నా 0 అయి ఉండాలి, లేదా y అన్నా 0 అయి ఉండాలి. రెండిట్లలో ఏదో ఒక ఎలిమెంట్ 0 అయినప్పుడు మాత్రమే ద ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ ఎలిమెంట్స్ ఈజ్ 0. అదర్వైజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ ఎలిమెంట్స్ ఈజ్ సమ్ ఎనీ అదర్ నంబర్. అంతేనా? ఎక్స్ కానీ వై కానీ 0 కాకుండా యూ టేక్ ఎనీ టూ నంబర్స్, ఎక్స్ ప్లస్లో ఒక నంబర్ తీసుకోండి, వై ప్లస్లో ఒక నంబర్ తీసుకొని ఇంటూ చేస్తే డెఫినెట్లీ యూ వోంట్ గెట్ 0. 0 ఎప్పుడు వస్తుంది? ఐదర్ ఎక్స్ షుడ్ బి 0 ఆర్ వై షుడ్ బి 0. రెండిట్లల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి 0 అయితే మాత్రమే ఆ ప్రోడక్ట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ ఈ టర్మ్ మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం, ఈ బ్రాకెట్ని మొత్తాన్ని వై అనుకుందాం. ఇది ఇంటూ ఇది చేసినప్పుడు 0 వచ్చిందంటే ఐదర్ దిస్ షుడ్ బి 0 ఆర్ దిస్ షుడ్ బి 0. కానీ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది 0 కాదు అని వాడే ఇచ్చిండు. ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని వాడేచ్చిండు. సో ఇది 0 కాదు. ఎప్పుడైతే ఇది 0 కాదో ఇక డెఫినెట్గా ఇదే 0 కావాలి. దేర్ఫోర్ 1 ప్లస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. సిన్స్ డెట్ నాట్ ఈక్వల్ టు 0 గివెన్ ఇచ్చిండు కాబట్టి ఓకే, ఇది 0 కాదు కాబట్టి ఇది 0 అయింది. అప్పుడు ఏమైపోతుంది చూడండి, ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 ప్రూవ్డ్. ఓకే, సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. వితౌట్ ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్ ప్రూవ్ దట్. ఇందులో 2, 3 ఉన్నాయి నాన్న. సో ఫస్ట్ వన్ ఏమడుగుతున్నాడు, డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ బీసీ, ఏ స్క్వేర్ బీసీ, బి స్క్వేర్ సిఏ, సి స్క్వేర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 1 బి స్క్వేర్ బి క్యూబ్ 1 సి స్క్వేర్ సి క్యూబ్. Okay, let us take the LHS part. A answer. LHS A square BC, B square CA, C square AB. సో నేను డిటర్మినెంట్ బయట ఒక ఏబీసీ ఇంకొక ఏబీసీ రాసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే నాకు అదే వస్తుంది కాబట్టి. సో ఏ స్క్వేర్ బీసీ, బి స్క్వేర్ సిఏ, సి స్క్వేర్ ఏబి. ఏను ఫస్ట్ రోలోకి పంపించండి, బిను సెకండ్ రోలోకి పంపించండి, సిను థర్డ్ రోలోకి పంపించండి. అంటే R1 ఈజ్ చేంజింగ్ యాజ్ AR1, R2 ఈజ్ చేంజింగ్ యాజ్ BR2, R3 ఈజ్ చేంజింగ్ యాజ్ CR3. సో కింద 1/ABC విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఏ ఫస్ట్ రోలోకి వెళ్తే ఏ స్క్వేర్ అవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది, ఏబీసీ అవుతుంది. బి సెకండ్లోకి వెళ్తే బి స్క్వేర్ అవుతుంది, బి క్యూబ్ అవుతుంది, ఇది కూడా ఏబీసీ అవుతుంది. సి థర్డ్లోకి వెళ్తే సి స్క్వేర్ అవుతుంది, సి క్యూబ్ అవుతుంది, ఇది కూడా ఏబీసీ అవుతుంది. మళ్ళీ టేక్ ఏబీసీ కామన్ ఫ్రమ్ థర్డ్ కాలం. థర్డ్ కాలంలో నుంచి ఏబీసీ మొత్తంని కామన్ తీస్తే అప్పుడు ఏబీసీ బయటకు వస్తుంది, కింద ఏబీసీ ఉంటుంది. మళ్ళీ ఎట్లా వచ్చిందో ఇది అట్లాగే పోతుంది. సో ఫస్ట్ కాలంలో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ అలాగే ఉంటుంది. ఇందులోంచి ఏబీసీ కామన్ తీసినాం కాబట్టి 1 1 1 ఉంటుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. కాకపోతే ఆ 1 అనేది ఫస్ట్ కాలంలో ఉండాలా, ఏ స్క్వేర్ అనేది సెకండ్లో, అది థర్డ్లో ఉండాలి. సో ఫస్ట్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేద్దాం. కాలమ్ 2 ఈజ్ ఇంటర్చేంజింగ్ యాజ్ కాలమ్ 3. సో కాలమ్ 1 ఇక్కడ మార్చట్లేదు, కాలమ్ 1 మార్చట్లేదు కాబట్టి కాలమ్ 1 విల్ బి యాజ్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. కాలమ్ 2 కాలమ్ 3 ఇంటర్చేంజ్ చేస్తే 1 1 1 ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఎప్పుడైతే వెన్ 2 rows ఆర్ 2 columns ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఇంటర్చేంజెస్ ద సైన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ హ్యాస్ టు చేంజ్. సో సైన్ చేంజ్ అవ్వాలి కాబట్టి మైనస్ పెట్టిన. ఇప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ చేద్దాం. కాలమ్ 1 ఈజ్ ఇంటర్చేంజింగ్ యాజ్ కాలమ్ 2.
సో ఇది ఏమైపోతుంది, ఇక ఆల్రెడీ మైనస్ ఉన్నది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 1 1 1 a square b square c square a cube b cube c cube. So this is RHS. Okay. సో ఇందులోనే సెకండ్ ప్రాబ్లం చూడండి నాన్న. సెకండ్ వన్ ఏమి ఇచ్చింది ఇక్కడ, ఏఎక్స్ బీవై సిజెడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ 1 1 1. వీ హ్యావ్ టు షో దట్ దిస్ వన్. ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఈసారి ఇక్కడ ఇందాక రాసినట్టుగా ఏబీసీ బై ఏబీసీ రాసుకున్నట్టుగా మీరు దీనికి సెకండ్ ప్రాబ్లంకి XYZ బై XYZ అని రాయండి. ఓకే, XYZ బై XYZ అని రాసిన తర్వాత పైనుండే XYZను రో 3లకు పంపించండి. థర్డ్ రోలకు అంటే ఏమని రాస్తారు అక్కడ, R3 ఈజ్ చేంజింగ్ యాజ్ XYZ ఇంటూ R3 అని రాస్తారు. సో R1 అలాగే ఉంటుంది, R2 అలాగే ఉంటుంది. అప్పుడు R3 ఏమవుతుంది, ఇక్కడ XYZ, ఇక్కడ XYZ, ఇక్కడ XYZ వస్తుంది. ఇప్పుడు దీంట్లోంచి అంటే కాలం 1లోంచి X కామన్ తీయండి. కాలం 1లో X పోతే ఏమైతే చూడండి, ఇక్కడ ఏ మిగులుతుంది, ఇక్కడ X మిగులుతుంది. ఇక్కడ XYZలోంచి X పోతే YZ మిగులుతుంది. అంటే మీకు ఇదే వచ్చింది చూడండి. కాలం 2లోంచి Y కామన్ తీయండి. కాలం 3లోంచి Z కామన్ తీయండి. సో బయటికి పోయిన తర్వాత మళ్ళీ అది XYZ బై XYZ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు కావాల్సింది మిగిలిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది హోంవర్క్ చేయండి. థర్డ్ వన్, ట్రై చేస్తారా అది థర్డ్ వన్? ట్రై ది థర్డ్ వన్. సో ఐ విల్ టీచ్ సిక్స్త్ ప్రాబ్లమ్, దిస్ విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం కొంచెం, కాకపోతే ఈజీ ప్రాబ్లం. ఓకే, ఫిఫ్త్ బిట్లో ఉండే సెకండ్ థర్డ్ ట్రై చేయండి. ఐ విల్ మూవ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. సిక్స్త్ వన్ చూడండి, మనకు Δ1 అనేది ఒక డిటర్మినెంట్ ఇచ్చిండు, పెద్దగా ఉంది. A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1 ఇదంతా ఉంది. Δ2 అనేది ఒక డిటర్మినెంట్ ఇచ్చిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Δ1 బై Δ2. అంటే ఫస్ట్ మనం Δ1ను చేసి సింప్లిఫై చేసి ఒక వాల్యూ తీసుకురావాలి, Δ2ను చేసి ఒక వాల్యూ తీసుకురావాలి. సో Δ1 బై Δ2 అంటే ఆ వచ్చిన రెండు వాల్యూస్ను డివైడ్ చేస్తే మనకు విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ Δ1 బై Δ2. ఓకే.